మహా ఉన్నతుడైన మా యేసు ప్రభువ, సర్వాధికారి, సర్వలోకమును పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన కనికరాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను తండ్రి. నిన్ను స్తుతించి అతిశయించున్నట్లు మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మా రక్షక, మమ్మను రక్షించి మమ్మను మీ వద్దకు చేర్చుకోమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. నా ప్రవర్తనలో ఉన్నటువంటి పాపాలు అన్నీ కూడా దయచేసి తెలియజెప్పండి. నేను మీ పాదాల చెంత క్షమాపణ వేడుకుంటాను. మీరు దయాళుడు స్వామి, నీ కృప నిరంతరము ఉంటుంది. దయచేసి ప్రభా, నీ కృప మా అందరి మీద, వాక్యం వింటున్న బిడ్డలు అందరి మీద నిలిచి ఉండునుగాక. మీరే గొప్ప కార్యాలు జరిగించుమని మా అందరి కొరకు రానయున్న యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జనవరి మాసం 16వ తారీఖు 2025 మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 32వ వచనం. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలములను వాటి యందుండు సర్వమును సంతోషించునుగాక. యెహోవా వేంచేయుచున్నాడు అని వాక్యము సెలవిస్తాది. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క రాకడ సమీపిస్తూ ఉంది. ఈ దినాలలో సముద్రము దాని సంపూర్ణత, పొలములు వాటి యందున్న సమస్తము సంతోషించును అని చెప్పాడు. రాత్రి ఈ ఉదయకాలమందు ప్రకృతిలోని ప్రతి పదార్థము ప్రభు రాక కొరకు సంతోషిస్తూ ఉన్నది. కారణం బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ప్రకృతిని గూర్చి రోమాపత్రిక 8వ అధ్యాయం 22వ వచనం. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచూ ఉన్నాము. సృష్టి యావత్తు కూడా ఏకగ్రీవంగా మూలుగుతూ ఉన్నది. అది ప్రసవ వేదన పడుతూ ఉన్నది. దేవుని పిల్లలు గమనించాలి. సృష్టి మూలుగుతూ ప్రసవ వేదన పడుటకు కారణం ఏమిటి? ఇక్కడ సముద్రము దాని సంపూర్ణత ఘోషిస్తూ ఉంది. పొలములను వాటి యందుండు సర్వము సంతోషిస్తూ ఉన్నాయి. కారణం యెహోవా వేంచేయుచున్నాడు. సృష్టి ప్రసవ వేదన పడి మూలుగుటకు కారణం, ఈ భూమి మీద ప్రతి జీవి కూడా ప్రసవ వేదన పడుతూ ఉంది. ప్రసవ వేదన పడిన తర్వాత, ప్రసవ వేదన పడిన ప్రతి ఒక్కటి మరొక దానికి జన్మనిస్తూ ఉంది. ఒక మనిషి అయినా, ఒక జంతువు అయినా, ఒక పక్షి అయినా, ప్రతి ఒక్కటి కూడా ప్రసవ వేదన తరువాత మరొక దానికి జన్మనిస్తూ ఉంది. భూమి ప్రసవ వేదన పడుతుంది అంటే మనుష్య కుమారుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్న భూమి ఆ దేవుడు వేంచేయుచున్నాడు అని తెలిసిన తరువాత సముద్రము దానిలోని సంపూర్ణత ఘోషిస్తూ ఉంది. పొలములను వాటి యందుండు సర్వమును సంతోషిస్తూ ఉన్నాయి. నేల అంతా సంతోషిస్తూ ఉంది. సముద్రం అంతా సంతోషిస్తూ ఉంది. కారణం మనుష్య కుమారుని ప్రత్యక్షత. ఆ ప్రభుల వారు వేంచేయుచూ ఉన్నాడు. తమను ఆవరించిన పాపం, శాపం, తమను ఆవరించిన ప్రతి విధమైన అపవిత్రత పూర్తిగా తొలగిపోతూ ఉంది. ఇప్పుడు క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి ఏర్పరచబడుతుంది. మనుష్య కుమారుడు రాకలో ఇవన్నీ కూడా జరుగుతాయి. ప్రకృతికి క్రీస్తు ప్రభుల వారి రాకడ తెలుసు.
జంతువులకు కూడా క్రీస్తు ప్రభుల వారి రాకడ తెలుసు. కానీ ఆయన పేరు పెట్టబడిన ప్రజలమైన మనకే ఆయన రాకడ తెలియదు. ఆయన రాకడను గూర్చినటువంటి విషయాలు మనకు అగోచరం, అర్థం కాలేదు. మనము అజ్ఞాన దశలో జీవిస్తూ ఉన్నాం. సర్వశక్తిమంతుడైన దేవుని అపారమైన కృప మన అందరి మీద నిలిచి ఉండాలి. సర్వోన్నతుడైన దేవుడు వేంచేయిస్తూ ఉన్నాడు. నీవు కూడా మరుజన్మని పొందాలి. దానినే నూతన జన్మ అని అంటారు. క్రైస్తవుడికి నూతన జన్మ అవసరం. అప్పుడే క్రీస్తు యొక్క మహిమలో ప్రవేశించటానికి నీకు నాకు యోగ్యత ఉంటుంది. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. ఎందుకు ప్రభుల వారు వస్తున్నాడు అంటే భూరాజులకు తీర్పు తీర్చుటకై. యెహోవా వేంచేయుచున్నాడు. వనవృక్షములు ఆయన సన్నిధి ఉత్సహించును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి. దేవా మా రక్షక, మమ్మను రక్షింపుము, మమ్మను చేర్చుకొనుము. సర్వశక్తిమంతుడైన దేవుడు వేంచేయుచున్నాడని ఎరిగి భూరాజులకు ఆయన తీర్పు తీరుస్తాడని వాక్యము సెలవిస్తారు. ప్రపంచమంతా ఎంతోమంది రాజులు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ దేశం మాది, ఆ దేశం మాదని. ఆ దేశానికి రాజు అతడే. అయితే ఈ భూరాజులందరినీ కూడా పరిపాలించటానికి, ఈ భూరాజులందరినీ కూడా తీర్పు తీర్చటకై యెహోవా వేంచేయుచున్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క రాకడకు కారణం భూరాజులకు తీర్పు తీర్చటానికి. అనేక మంది రాజులు వారి యొక్క రాజ్య బలము చేత దేవుడైన యేసు ప్రభుల వారిని కాదని ఎన్నో దేవతలను, దేవుళ్లను పూజించమని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. మన భారతదేశంలో కూడా యేసు ప్రభు పరమతస్థుల దేవుడని మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభుల వారు పరమతస్థుల దేవుడు కాదు, ప్రపంచానికి దేవుడాయన. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి ఆయన మూలంగా కలిగాది. ఆయన లేకుండా ఏదీ కలుగలేదు. సమస్తము ఆయన మూలంగానే. ఉన్నవైనా రానున్నవైనా ప్రతి ఒక్కటి కూడా ఆయన మూలంగానే. కాబట్టి ఆయన మూలంగా సృజించబడిన ప్రతి ఒక్కదాన్ని మీద ఆయనకే అధికారం. అయితే భూరాజులు వీటిని స్వాధీనం చేసుకొని వారు ఈ రీతిగా భూమిని పరిపాలన చేస్తూ ఉన్నారు. దైవ జనాంగమ, కృపాభరితుడైన యేసు ప్రభుల వారి నామంలో మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఆలకించండి. మీ రాజ్యము, మీ రాజ్యాలు కొంతకాలమే ఉంటాయి. తదుపరి మరొక్కరు రాజవచ్చు, మరొక్కరు పరిపాలనలోకి రావచ్చు. మీరు పరిపాలనలో ఉన్నప్పుడు ఎవరి సృష్టికర్త ఈ సమస్తమును సృష్టించి సమస్తమును తన చిత్తానుసారంగా నడిపిస్తున్న ఆ గొప్ప దేవుడు ఎవరు అనేటటువంటి ఆ జ్ఞానము సంపాదించుకొని ఆ సృష్టికర్తను సేవించుదురుగాక, ఆ సృష్టికర్తను ఆరాధించి పూజింతురుగాక. వింటున్న దైవ జనాంగమా, ఆ కృపగల దేవుని యొక్క మహాకృప, మహాకనికరం మనందరి మీద నిలిచి ఉంది. ఈ రోజున ఆ యెహోవా దేవుడు వేంచేయుచున్నాడు అంటే రాజులకు తీర్పు తీర్చటానికి. రాజులారా మారాలి, ప్రభువులారా మారాలి, ప్రధానులారా మారాలి, అధికారులారా మారాలి. ప్రతి ఒక్కరూ మీరు మార్పు చెంది నిజమైన దేవుడెవరో గుర్తెరగాలి. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని కృప మీరు పొందుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. లూకా భక్తుడు చెప్తున్నాడు,
దేవుడు అందరికీ ప్రభు అని, ఏ కొందరికో కాదు, అందరికీ ప్రభు ఆయన. ప్రపంచంలో ఉన్న ప్రతి వారికి ఆయనే ప్రభు. ఆ రీతిగా సర్వశక్తిమంతుడైన దేవుని ప్రభువుగా అంగీకరించి రక్షణ పొందుదుముగాక. దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. మా దేవ, మా రక్షక, మమ్మను రక్షించండి, మమ్మను చేర్చుకోనండి. ఈ రోజున ప్రభుల వారిని మనము అడగాల్సింది, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని చేర్చుకోనండి అని ప్రభుల వారిని అడగాలి. ఆ రీతిగా ప్రభుల వారి దగ్గర పశ్చాత్తాపపడితే ప్రభు గొప్ప కార్యాలను చేయగలడు. 35వ వచనము పూర్తయ్యాది. ఆమేన్.